హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో 1969 జై తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రతిసారి వస్తున్నటువంటి బిట్సు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈ బిట్సు ప్రతిసారి కాంపిటేటివ్‌లో రావడం జరుగుతుంది కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే రేపు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్‌లో వచ్చేటటువంటి బిట్స్‌కు కన్‌ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ టైం వీడియోలో ఆపరేషన్ పోలో మరియు హైదరాబాద్ రాష్ట్రం 1952 ముల్కీ ఉద్యమానికి సంబంధించి బిట్స్‌ని పదే పదే వస్తున్నటువంటి బిట్స్‌ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ రోజటి వీడియోలో 1969 జై తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఈ రోజటి వీడియోలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రతిసారి వస్తున్నటువంటి బిట్స్‌ని ప్రాక్టీస్ చేస్తాం. అలాగే రాజకీయ పార్టీల గురించి, అలాగే పార్లమెంటు ప్రక్రియ గురించి ఇలా తెలంగాణ ఏర్పడినంత వరకు 2014 జూన్ 2 తారీఖున తెలంగాణ ఏర్పాటు చేసినంత వరకు ఉన్నటువంటి ముఖ్యమైన బిట్సు ప్రతిసారి వస్తున్నటువంటి ముఖ్యమైన బిట్స్‌ని గ్రూప్ 2 ఎగ్జామ్ ముందు మీకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో గ్రూప్ 2 ఎగ్జామ్ కాకన్నా మొదలే మీకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ప్రతిసారి వస్తున్నటువంటి బిట్స్ కాబట్టి బేసిక్‌పై వస్తున్నటువంటి క్వెషన్స్‌ని కన్‌ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ బిట్స్‌ని నెగ్లెక్ట్ చేయకుండా చూసినట్లయితే వీటిపై వస్తున్న క్వెషన్స్‌కు కన్‌ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి బిట్స్ మీ ముందుకు ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూశాక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్‌గా ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. 1969 జై తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు చూస్తే 1969 జై తెలంగాణ ఉద్యమానికి తక్షణ కారణం అని అడగడం జరిగింది లాస్ట్ టైం కాంపిటేటివ్‌లో. కేటీపీఎస్‌లో విద్యుత్ శాఖ ఉద్యోగులను తొలగించడం ద్వారా ఈ 1969 జై తెలంగాణ ఉద్యమం చెలరేగిందని చెప్పవచ్చు. అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష ప్రారంభించిన రోజు గురించి అడిగారు. 1969 జనవరి 8 తారీఖున అన్నబత్తుల రవీంద్రనాథ్ ఖమ్మం జిల్లాలో దీక్ష కూర్చోవడం జరిగింది. అన్నబత్తుల రవీంద్రనాథ్‌తో దీక్షలో కూర్చున్నటువంటి వ్యక్తి ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు కవిరాజుమూర్తి. ఈయన అన్నబత్తుల రవీంద్రనాథ్‌తో పాటుగా దీక్ష కూర్చున్నటువంటి వ్యక్తి. 1969 ఉద్యమం సందర్భంగా పాల్వంచలో దీక్ష మొదలుపెట్టినటువంటి రోజు కూలి, రోజు కూలి కార్మికుడు గురించి అడిగారు. ఈయన 1969 జనవరి 10 తారీఖున దీక్ష కూర్చోవడం జరిగింది. ఈయన పేరు పోటు కృష్ణమూర్తి. ఈయన అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా పాల్వంచలో దీక్షను మొదలుపెట్టాడు. ఈయన పేరు పోటు కృష్ణమూర్తి. 1969 తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి కారణమైనటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాసుగా మనం గుర్తుంచుకోవాలి. ఈయన అందరినీ ఏకం చేసి 1969 ఉద్యమం చెలరేగడానికి కారకుడు కొలిశెట్టి రామదాసుగా గుర్తుంచుకోవాలి. 1969 ఉద్యమం సందర్భంగా మొదటి కాల్పులు ఎక్కడ జరిగాయి అని అడిగారు. ఈ కాల్పులు 1969 జనవరి 20 తారీఖున జరిగాయి. ఇవి శంషాబాద్‌లో ఈ కాల్పులు జరిగాయని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, 1969 ఉద్యమం సందర్భంగా ఓయూలో ఏర్పడినటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ కార్యదర్శి మల్లికార్జున్. ఐక్య కార్యాచరణ కమిటీ యొక్క కార్యదర్శి మల్లికార్జున్. 1969 ఉద్యమంలో తొలి అమరుల గురించి అడిగారు. శంకర్ మరియు కృష్ణ. వీరు సదాశివపేటలో జరిగినటువంటి కాల్పుల్లో మరణించినటువంటి వ్యక్తులు శంకర్ మరియు కృష్ణ. శంకర్ మరియు కృష్ణలు ఎక్కడ జరిగిన కాల్పుల్లో మరణించారని కూడా అడిగారు. మెదక్ జిల్లాలోని సదాశివపేటలో జరిగినటువంటి కాల్పుల్లో గాయపడి మరణించినటువంటి వ్యక్తులు శంకర్ మరియు కృష్ణ అనే వ్యక్తులు మరణించారు. నెక్స్ట్, 1969 ఉద్యమం సందర్భంగా ఉద్యోగాలకు సంబంధించి జారీ చేసినటువంటి జీవో నంబర్ 36ను జారీ చేయడం జరిగింది. ఈ జీవో నంబర్ 36 తెలియజేస్తున్న విషయాలు చూసినట్టయితే అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాలు పొందినటువంటి ఆంధ్రులు తిరిగి వెనుకకు వెళ్ళాలి అని తెలియజేస్తున్నది జీవో నంబర్ 36. జీవో నంబర్ 36 ఎప్పుడు జారీ చేశారు అని
అడిగారు. 1969 జనవరి 21 తారీఖున జారీ చేశారు. జీవో నంబర్ 36 ఏ సందర్భంగా జారీ చేశారు? అయితే జనవరి 18, 19 తారీఖులో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం సందర్భంగా జీవో నంబర్ 36ను జారీ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ ఎంత అంటే 4627.27 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. నెక్స్ట్ కొరాటా చెరాటా ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? అయితే పెన్గంగా నదిపై నిర్మిస్తున్నారని గుర్తుంచుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగునీటికి ఉపయోగించే నీరు 40 టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగునీటికి ఉపయోగిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే నీరు 16 టీఎంసీలుగా గుర్తుంచుకోవాలి. తాగునీటికి 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల గురించి 16 టీఎంసీలు ఉపయోగిస్తున్నారు. గోదావరి నదిలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ఎంత నీటిని వాడుకుంటుంది అంటే 240 టీఎంసీల నీటిని వాడుకుంటుందని మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో సైఫాస్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించబడినటువంటి ప్రాజెక్టు గురించి చూస్తే అది సరళ సాగర్ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. ఇది సైఫాస్ టెక్నాలజీ ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 2004లో ఏర్పాటు చేశారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ను. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లోని సభ్యుల గురించి చూస్తే ఎస్పి శ్రీవాస్తవ్ అలాగే డికే సేత్ ఇద్దరు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి సభ్యులు. టీఎంసీ అనగా దీని యొక్క ఫుల్ ఫామ్ 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అని పిలవడం జరుగుతుంది. నిల్వ ఉన్న నీటిని కొలచడానికి టీఎంసీలలో కొలుస్తారు. అలాగే ప్రవహిస్తున్న నీటిని కొలవడానికి క్యూసెక్కులలో కొలుస్తారని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రోజున శంకుస్థాపన చేశారు అని అడిగారు. 2016 మే 2 తారీఖున శంకుస్థాపన చేశారని గుర్తుంచుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజు 2019 జూన్ 21 తారీఖు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీల పేర్లు చూస్తే ఒకటి మేడిగడ్డ బ్యారేజు, దీని లక్ష్మి అనే పేరుతో. అన్నారం ప్రాజెక్టు, దీన్ని సరస్వతి అనే పేరుతో. సుందిళ్ళ ప్రాజెక్టు, దీన్ని పార్వతి అనే పేర్లతో పిలవడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగయ్యే ఆయకట్టు గురించి అడిగారు. ఇది 18.25 లక్షల ఎకరాలకు 13 జిల్లాలలోని 18.25 లక్షల ఎకరాలకు సాగయ్యే ఆయకట్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స్వీకరించిన ఆయకట్టు 25,76,000 ఆయకట్టును స్వీకరించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి అతిపెద్ద భారీ ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టుగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1969 ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణ బంద్ ఎప్పుడు నిర్వహించారు? 1969 మార్చి 3 తారీఖున మొట్టమొదటి బంద్ నిర్వహించారని గుర్తుంచుకోవాలి. ఇవి లాస్ట్ టైం ప్రతిసారి వస్తున్నటువంటి బిట్టు. రెడ్డి హాస్టల్ సదస్సు ఎప్పుడు జరిగింది? 1969 మార్చి 8, 9 తారీఖులలో జరిగినటువంటి సదస్సు రెడ్డి హాస్టల్ సదస్సు. ఈ రెడ్డి హాస్టల్ సదస్సును నిర్మించిన వ్యక్తి లేదా స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగారు. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి 1918లో రెడ్డి హాస్టల్ సదస్సును నిర్మించారని గుర్తుంచుకోవాలి. రెడ్డి హాస్టల్ సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి, రెడ్డి హాస్టల్ సదస్సు జరిగినప్పుడు ఎప్పుడు 1969 మార్చ్ 8, 9 తారీఖు జరిగినటువంటి ఈ సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి టిఎన్ సదాలక్ష్మి అధ్యక్షత వహించింది. ఈ రెడ్డి హాస్టల్ సదస్సును ప్రారంభించినటువంటి వ్యక్తి రావాడ సత్యనారాయణ ప్రారంభిస్తే టిఎన్ సదాలక్ష్మి అధ్యక్షత వహించిందని గుర్తుంచుకోవాలి. ఈ రెడ్డి హాస్టల్ సదస్సులో క్విట్ తెలంగాణ అన్న నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డిగా మనం గుర్తుంచుకోవాలి. శ్రీధర్ రెడ్డి పోటీ తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఇదే శ్రీధర్ రెడ్డి తెలంగాణ 1969 ఉద్యమంలో మరణించినటువంటి వ్యక్తులకు జ్ఞాపకంగా అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలని తెలియచేయడం జరిగింది. ఇదే శ్రీధర్ రెడ్డి క్విట్ తెలంగాణ అన్న నినాదం ఇచ్చారని ఈ 3 అంశాలు శ్రీధర్ రెడ్డికి సంబంధించి గుర్తుంచుకోవాలి. రెడ్డి హాస్టల్ సదస్సు సందర్భంగా తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించినటువంటి వారు చూస్తే మునీర్ జమాల్ అనే వ్యక్తి లీడర్ పత్రిక సంపాదకుడు. మరి ఈయన ఒకటి. అలాగే రెండవ వ్యక్తి ఈవి పద్మనాభం, ఈయన ఫ్లాష్ అండ్ ఫెలో నవ పత్రికా సంపాదకులు. అలాగే మూడవ వ్యక్తి ఆదిరాజు వెంకటేశ్వరరావు, ఈయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల పుస్తక రచయిత. ఈ ముగ్గురు వ్యక్తులు తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించినటువంటి వ్యక్తులు. నెక్స్ట్
రెడ్డి హాస్టల్ సదస్సులో చేసినటువంటి ప్రతిజ్ఞ గురించి చూసినట్లయితే, వీరగడ్డ అయిన తెలంగాణ పుత్రులమైన మేము బానిస బంధాలను ఛేదించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి సర్వస్వాన్ని త్యాగం చేస్తాము అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ అసెంబ్లీ ముందు నిరాహార దీక్ష చేసినటువంటి సీమాంధ్ర మాజీ ఎమ్మెల్యే చూస్తే కుర్రపాటి పట్టాభిరామయ్య కుర్రపాటి పట్టాభిరామయ్య అసెంబ్లీ ముందు నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ నవశక్తి పత్రిక సంపాదకుడు కొర్రపాటి పట్టాభిరామయ్యగా మనం గుర్తించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు అన్న కరపత్రాన్ని కూడా విడుదల చేసింది కుర్రపాటి పట్టాభిరామయ్యగా మనం గుర్తించుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే 1969 ఉద్యమం కాలంలో ఏర్పడినటువంటి అడ్వకేట్ల సంఘానికి అధ్యక్షులు బీసీ జైన్‌గా గుర్తుంచుకోవాలి. 1969 మార్చ్ 17ను ఏ దినంగా జరుపుకుంటారని అడిగారు. ఒకటి విద్యార్థులు ప్రజాస్వామ్యం పరిరక్షణ దినంగా జరుపుకుంటే, ఉద్యోగులు పోరాట దినంగా జరుపుకున్నారని, ఈ 2 విధాలుగా జరుపుకున్నారని, ఇది 1969 మార్చ్ 17కు సంబంధించి గుర్తుంచుకోవాలి. ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వ్యక్తి చూస్తే జస్టిస్ హిదాయతుల్లా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ జస్టిస్ హిదాయతుల్లా తీర్పు ఇచ్చిన సమయం చూస్తే 1969 మార్చి 28 తారీఖున జస్టిస్ హిదాయతుల్లా ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈయన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. అలాగే ఈ బిట్టు దగ్గర ఇంకోటి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే 1972 అక్టోబర్ 3 తారీఖున జస్టిస్ సిక్రీ నేతృత్వంలో సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధము అని తీర్పు రావడం జరిగింది. 1972 అక్టోబర్ 3 తారీఖున జస్టిస్ సిక్రీ నేతృత్వంలో ఇచ్చినటువంటి తీర్పు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, వీటిని అమలు చేయవచ్చు అని తీర్పు రావడం జరిగింది. దీని కారణంగానే వచ్చినటువంటి సూత్రాలు 5 సూత్రాల పథకం రావడం జరిగిందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సికింద్రాబాద్ కాల్పుల సంఘటన ఎప్పుడు జరిగిందని అడిగారు. 1969 ఏప్రిల్ 4 తారీఖున సికింద్రాబాద్ కాల్పుల సంఘటన జరిగింది. ఉద్యమంలో మరణించినటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి హైదరాబాద్ నగర మేయర్ కుముద్ నాయక్ ఏర్పాటు చేసినటువంటి సంస్థ పౌరుల సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసి ఉద్యమంలో మరణించినటువంటి వ్యక్తులకు సహాయం చేయడం జరిగింది. నెక్స్ట్ 8 సూత్రాల పథకంలో భాగంగా మిగులు నిధుల అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ వశిష్ఠవ భార్గవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వశిష్ఠవ భార్గవ కమిటీ 28.34 కోట్ల 28.34 కోట్ల మిగులు నిధులు ఉన్నాయని తెలియచేయడం జరిగింది. 8 సూత్రాల పథకాన్ని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఏ రోజున ప్రవేశపెట్టారు అని అడిగారు. 1969 ఏప్రిల్ 11 తారీఖున 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు అని గుర్తుంచుకోవాలి. ఈ 8 సూత్రాల పథకం రావడం జరిగింది కాబట్టి ఇందులో భాగంగా మనం 3 సూత్రాల గురించి ఒకసారి ఇటువైపు చూస్తే 8 సూత్రాల పథకాన్ని ఎప్పుడు 1969 ఏప్రిల్ 11 తారీఖు. అదే 5 సూత్రాల పథకం చూసినట్లయితే 1972 నవంబర్ 27 తారీఖు. అలాగే 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21 తారీఖు. ఈ 3 సూత్రాలను గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 8 సూత్రాల పథకంలో భాగంగా ముల్కీ నియమాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ కైలాసనాథ వాంచ్ కమిటీగా మనం గుర్తుంచుకోవాలి. ఇదేది కైలాసనాథ్ వాంచ్ కమిటీ ముల్కీ నియమాలపై విధించారు. వశిష్ఠవ భార్గవ కమిటీని మిగులు నిధులపై విధించారని గుర్తుంచుకోవాలి. కైలాసనాథ వాంచ్ కమిటీలోని సభ్యులు చూస్తే చైర్మన్ ఏమో కైలాసనాథ్ వాంచ్, అలాగే సభ్యులు ఎంసి సెతాల్వాడ్, నిరండే లాంటి ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. 1969 జై తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానం చేసినటువంటి మున్సిపాలిటీ వరంగల్ మున్సిపాలిటీ ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానం చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ వంచన దినంగా ఏ రోజు జరుపుకున్నారు అంటే
1969 ఏప్రిల్ 22 తారీఖున తెలంగాణ వంచన దినంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ కోరికల దినం లేదా డిమాండ్స్ డేగా ఏ రోజున జరుపుకున్నారంటే 1969 మే 1 తారీఖున జరుపుకోవడం జరిగింది. 1969 ఉద్యమం కాలంలో మే 17న ఏ దినంగా జరుపుకున్నారు అంటే మృతవీరులు అలాగే అమరవీరుల దినంగా జరుపుకున్నారు. ఇది మే 17 తారీఖును. గులాం కీ జిందగీ సే మౌత్ హచ్చి హై, గులాం కీ జిందగీ సే మౌత్ హచ్చి హై, బానిస బతుకుల కన్నా మరణం మేలు అని నినదించినటువంటి వ్యక్తి కేవీ రంగారెడ్డిగా మనం గుర్తించుకోవాలి. పోటీ తెలంగాణ ప్రజా సమితిని ఎవరు ప్రారంభించారు అని అడగడం జరిగింది. శ్రీధర్ రెడ్డి ప్రారంభించారని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజా సమితికి మర్రి చెన్నారెడ్డి అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా శ్రీధర్ రెడ్డి పోటీ తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని ఏర్పాటు చేశారని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజా సమితిని ఎవరు ప్రారంభించారంటే అనంతల మదన్ మోహన్ ప్రారంభించారు అని గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ ప్రజా సమితి మొదటగా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే పేరుతో ఒక సంస్థగా ఏర్పాటు చేయబడింది. ఇది అనంతల మదన్ మోహన్ చేత ఏర్పాటు చేస్తే తర్వాత కాలంలో తెలంగాణ ప్రజా సమితిగా ఏర్పాటు చేయబడింది. ఇది ఒక రాజకీయ పార్టీగా అవతరించిందని గుర్తుంచుకోవాలి. కేఎల్ రావు నాగార్జున సాగర్ అన్న అంశంపై మేధావుల సదస్సులో ప్రసంగించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రసంగించారు అని గుర్తుంచుకోవాలి. ఇది నారాయణగూడ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి వైఎంసీ హాల్లో జరిగినటువంటి సమావేశంలో కేఎల్ రావు మరియు నాగార్జున సాగర్ అన్న అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రసంగించారని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1969 మే 20న జరిగినటువంటి మేధావుల సదస్సులో చర్చించిన అంశాలపై వచ్చిన పుస్తకం తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్. ఇది చాలాసార్లు రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి. మహబూబ్ నగర్లో జరిగిన సభలో తెలంగాణ నాయకుడు మర్రి చెన్నారెడ్డికి తన బొటన వేలును కోసుకొని వీరతిలకం దిద్దినటువంటి యువకుడు జగన్నాథ్గా గుర్తుంచుకోవాలి. 1969 ఉద్యమం కాలంలో పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయబడి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయబడినటువంటి టీఎన్జిఓ అధ్యక్షులు కేఆర్ ఆమోష్గా మనం గుర్తుంచుకోవాలి. ఈయన పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయబడ్డారు, అలాగే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయబడిందని గుర్తుంచుకోవాలి. టీఎన్జిఓకు పోటీ టీఎన్జిఓను స్థాపించినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్, ఇలా కోటిగా అని పడింది, ఇది మిస్టేక్. పోటీగా టీఎన్జిఓకు పోటీ టీఎన్జిఓను స్థాపించినటువంటి వ్యక్తి హరీష్నాథ్ రావును గుర్తుంచుకోవాలి. అమరవీరుల స్తూపం స్థాపించాలని మొదటిసారిగా డిమాండ్ చేసినటువంటి విద్యార్థి సంఘం నాయకులు శ్రీధర్ రెడ్డిగా మనం గుర్తుంచుకోవాలి. 1969 ఉద్యమం కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లేదా తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ బాపూజీ ఏర్పాటు చేశాడు. ఇది జూన్ 1 తారీఖున 1969 జూన్ 1 తారీఖున ఏర్పాటు చేశాడని ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి. కొండల లక్ష్మణ బాపూజీ యొక్క ఇంటి పేరు జలదృశ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఇదే జలదృశ్యంలో తెలంగాణ ఐక్యవేదిక అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే జలదృశ్యంలో ఏర్పాటు చేయబడింది అని గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కూడా జలదృశ్యంలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ జూన్ 2, 3, 4 తేదీల్లో జరిగిన పోలీస్ కాల్పుల్లో ఎంతమంది మరణించారు అని అడిగారు. 30 మందికి పైగా మరణించారు. 1969 ఉద్యమంలో దుర్గా విలాస్ హోటల్ సంఘటనలో హత్య చేయబడినటువంటి యువకుడు ప్రేమ్ కిషోర్గా మనం గుర్తుంచుకోవాలి. 1969 ఉద్యమ కాలంలో మరణకాండ సందర్భంగా ఏ రోజున అర్ధరాత్రి 11 గంటలకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్కు రావడం జరిగింది అంటే జూన్ 4 తారీఖున ఈమె ఇందిరాగాంధీ హైదరాబాద్కు రావడం జరిగింది. 1969 జూన్ 6న హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రచయితల సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనది కాళోజీ నారాయణరావుగా మనం గుర్తుంచుకోవాలి. ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి
పార్ట్ 2లో భాగంగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో లెంతీ అవుతుందనే ఉద్దేశ్యంతో ఇక్కడి వరకు ఈ వీడియోను కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌లో అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ను సపోర్ట్ చేయండి. అలాగే లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న సబ్జెక్ట్ వైస్‌గా వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని వీడియోస్‌తో మీ ముందు కలుస్తాను. థాంక్ యూ.